మున్సిపల్ కార్పొరేషన్ తొలి సమావేశంలో డిప్యూటీ మేయర్తో పాటు కూర్చోవడాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. నిబంధనల ప్రకారం మేయర్ మాత్రమే సమావేశాలకు అధ్యక్షత వహించాలని, డిప్యూటీ మేయర్ సాధారణ సభ్యులతో పాటు కూర్చోవాలని బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం ప్రారంభంలోనే అభ్యంతరం వ్యక్తం చేస్తూ గందరగోళాన్ని సృష్టించారు. దీనిపై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్తో పాటు ఎమ్మెల్యే వివరణ ఇచ్చినప్పటికీ బీఆర్ఎస్ కార్పొరేటర్లు శాంతించకుండా సభ నుంచి వెళ్లిపోయారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఇతర కార్పొరేటర్లు ఒక్కొక్కరు తమ డివిజన్లో సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం తొలి సమావేశంలోనే తమ సమస్యలను చెప్పుకునే అవకాశాన్ని కోల్పోయారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ల తీరుపై కాంగ్రెస్ కార్పొరేటర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. చెప్పుడు మాటలు విని చట్టాన్ని తెలుసుకోకుండా సమావేశంలో గందరగోళం సృష్టించడం సమంజసం కాదని, దీనివల్ల ప్రజా సమస్యలు సభ దృష్టికి తీసుకురాకుండా వచ్చిన అవకాశాన్ని కోల్పోయారని తెలిపారు. మొత్తం మీద కార్పొరేషన్ తొలి సమావేశంలోని రచ్చరచ్చ జరిగింది. కూర్చోవాలి అది కాదు. మున్సిపాలిటీస్ అన్ని కలిపి ఒకటే యాక్ట్ కింద ఉన్నాయి. ఆ యాక్ట్ ప్రకారము మేయర్ కావచ్చు, చైర్పర్సన్ కావచ్చు, సీజ్ ద కాంపిటెంట్, ఎవరు ఉంటే వాళ్ళు కాంపిటెంట్ అథారిటీ. సీట్ మీద స్టేజ్ మీద ఎవరైనా కూర్చోవచ్చడానికి మేయర్ గారు అనుమతించవచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. మిగతా సభ్యులందరూ కూడా కింద కూర్చోవచ్చు. అది ఎక్కడ కూడా క్లారిటీగా మేయర్ ఒకరే కూర్చోవాలనేది ఎక్కడ చట్టంలో లేదు. నేను ఈ రోజు కూడా మా హెడ్ ఆఫీస్లో మా వాళ్ళతో క్లారిఫికేషన్ తీసుకున్నాను. మేయర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మేయర్ గారు అలో చేసి పైన కూర్చొని మేము కూర్చొని నడుపుతామంటే నడపవచ్చు అని చెప్పారు. అదేవిధంగా దాని ప్రకారమే ఇక్కడ నడుస్తుంది తప్ప వేరే లేదు. మీరు మన జిహెచ్ఎంసీకి మున్సిపాలిటీకి ఎటువంటి సంబంధం లేదు. మన యాక్ట్ సపరేట్. మన యాక్ట్ ఏమో 2019, అదేమో జిహెచ్ఎంసీ యాక్ట్ 1965. జిహెచ్ఎంసీకి వేరే ఉన్నాయి రూల్స్, చట్టం అంతా కూడా. మనకు మాత్రం మన యాక్ట్ మాత్రమే ఉంది. కాబట్టి దయచేసి ఇది గమనించగలరు. కరీంనగర్, వరంగల్లో అక్కడ వాళ్ళు తయారు చేసుకున్నారేమో. మిగతా కార్పొరేషన్ కూడా చాలా చోట్ల ఇట్లాగే జరుగుతున్నాయి, అన్ని చోట్ల లేదమ్మా. ఇక్కడ ఉన్న దానికి అనుకూలంగా ఆ మున్సిపాలిటీకి దానికి ఉన్న అనుకూల పరిస్థితులను బట్టి నడిపిస్తున్నారు. దాని ప్రకారంగా నడుస్తుంది. ఒకవేళ మున్సిపాలిటీ యాక్ట్ ద్వారా వస్తే మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ ఒకటే లెక్కన ఉంటాయా, ఉండవా? జిహెచ్ఎంసీ అనేది సెపరేట్ గా చట్టంలో బిల్ అయ్యి అసెంబ్లీలో పాస్ అయింది. దానికి ఉన్న స్పెషల్ ప్రివిలేజెస్ ఏంది? మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్స్, మహబూబ్ నగర్ కార్పొరేషన్ అయ్యింది మున్సిపాలిటీ యాక్ట్ ద్వారా, కార్పొరేషన్ యాక్ట్ ద్వారా కాలేదు. కాబట్టి మున్సిపాలిటీస్ కు, కార్పొరేషన్స్ కు ఒకటే యాక్ట్ ఉన్నప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లా ఉండాలి? జిహెచ్ఎంసీ యాక్ట్ పాస్ అయినప్పుడు సీటింగ్ అరేంజ్మెంట్ ఎట్లుండాలని చెప్పి ఆ యాక్ట్ లో ఉందా స్పెసిఫిక్ గా, లేదా? వీటి మీద మన గౌరవ సభ్యులు క్లారిటీ అయ్యండి. వాళ్ళు కూడా సగం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎవరో ఏదో చెప్పి దాన్ని వచ్చి చేస్తా ఉన్నారు. మిగతా అందరికీ కూడా క్లారిటీ ఇచ్చి ఒకవేళ వారనుకున్నట్టే సెపరేట్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ హాల్ సరిపోదు. ఈ హాల్ సరిపోయినప్పుడు మరి కొత్త బిల్డింగ్ కట్టేదాకా కౌన్సిల్ మీటింగ్ మనం పెట్టుకోవద్దా? అదొకటి ఆలోచన చేయండి. లేదు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా యాక్ట్ అనుమతిస్తే దీని ఇంకా ముందరికి జరపాలంటే ఆ గోడను కొట్టేసేయాలి. గోడను కొట్టేయాలంటే మన ప్రెస్ వాళ్ళు ఉండరు. మరి ఇన్ని ఇబ్బందులు ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ ఉంది. అందుకే ఎవరో ఏదో చెప్పిన ప్రలోభాలకు గురి కాకండి. ఇది చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు కమిషనర్ గారు.